మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిబిఎంఎస్లోని సెకండ్ యూనిట్లో చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు డ్రా ఈఆర్ డయాగ్రామ్స్. అంటే ఈఆర్ డయాగ్రామ్స్ ఏ విధంగా డ్రా చేయాలి అనేది ఈరోజు మన యొక్క కాన్సెప్ట్. సో హౌ టు డ్రా ER diagrams. How to draw ER diagrams. ER diagrams ని ఏ విధంగా డ్రా చేయాలి, అసలు ఈ ER diagrams ని ఏ విధంగా డ్రా చేయాలి అనేది ఏంటంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఒక ప్రొసీజర్ పద్ధతి ప్రకారం మనం ER diagrams ని డ్రా చేసుకోవాలి. అయితే ఈఆర్ డయాగ్రామ్స్ అసలు ఎందుకు డ్రా చేయాలి అంటే సో ఒక సిస్టంలో ఉన్న కాంప్లెక్సిటీని, అంటే దానిలో ఉన్న క్లిష్టమైన ఆర్కిటెక్చర్ని తగ్గించుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే ఈఆర్ డయాగ్రామ్స్ ఉపయోగించి దాన్ని సింప్లిఫై చేస్తాం. సో ఈఆర్ డయాగ్రామ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే to simplify complexity of the system. Simplify complexity of the system. అంటే ఏంటి, ఇక్కడ సిస్టంలో ఉన్న క్లిష్టమైన పరిస్థితులు ఏవైనా ఉంటే సో వాటిని తగ్గించుకోవడం కోసం, అంటే మనకి అర్థమయ్యే రీతిలో దాన్ని డిజైన్ చేసుకోవడం కోసం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈఆర్ డయాగ్రామ్స్ ఉపయోగిస్తున్నాం. ఈఆర్ డయాగ్రామ్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, సిస్టమ్ యొక్క కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయడం మరియు సిస్టమ్ని కంప్లీట్గా డిజైన్ చేయడం. అంటే సిస్టమ్ని పూర్తి ఆకారంలో నిర్మించడం కోసం, నిర్మించుకోవడం కోసం ఈ ఈఆర్ డయాగ్రామ్స్ డ్రా చేస్తాం. అంటే టు డిజైన్ కంప్లీట్నెస్ ఆఫ్ సిస్టమ్. Design completeness of system. సిస్టమ్ యొక్క పూర్తి ఆకృతిని నిర్మించుకోవడం కోసం మనం ఈ ఈఆర్ డయాగ్రామ్స్ ని ఉపయోగిస్తాం. అదేవిధంగా ఈజీగా అర్థం చేసుకోవడం కోసం, అంటే సులభంగా అర్థం చేసుకోవడం కోసం ఈఆర్ డయాగ్రామ్స్ ని డ్రా చేస్తాం. అంటే టు అండర్స్టాండ్ ఈజీలీ. To understand for easily purpose, you can draw the ER diagrams. That is the purpose of the ER diagrams. So ER diagrams యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, సిస్టంలో ఉన్న కాంప్లెక్సిటీని తగ్గించడం కోసము మరియు సిస్టమ్ని పూర్తిగా డిజైన్ చేయడం కోసము మరియు సిస్టమ్ని ఈజీగా అర్థం చేసుకోవడం కోసము ఈఆర్ డయాగ్రామ్స్ని డిజైన్ చేస్తాం. ఓకేనా? ఈ ఈఆర్ డయాగ్రామ్స్ని డిజైన్ చేసినప్పుడు ఏ విధమైన స్టెప్స్ని ఫాలో అవ్వాలి, ఈఆర్ డయాగ్రామ్స్ని డిజైన్ చేసినప్పుడు ఏ విధమైన స్టెప్స్ని ఫాలో అవ్వాలి. ఓకేనా? సో ఈఆర్ డయాగ్రామ్స్ ఎందుకు డ్రా చేసుకోవాలంటే సిస్టమ్ యొక్క క్లిష్టమైన ఆకృతిని సింప్లిఫై చేసుకోవడం కోసం మరియు
సిస్టమ్ ని పూర్తిగా నిర్మించుకోవడం కోసం మరియు దానిని ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఈఐ డయాగ్రామ్స్ ని మనం డ్రా చేసుకుంటాం. అయితే ఈఐ డయాగ్రామ్స్ ని డ్రా చేసుకునేటప్పుడు మనం ఏ విధమైన పద్ధతులు పాటించాలి, ఏ పద్ధతి తర్వాత ఏ పద్ధతి ఫాలో అవ్వాలి, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ ఫాలో అవ్వాలి అనేది ఒకసారి చూద్దాం. సరే, స్టెప్స్ ఫర్ ఈఐ డయాగ్రామ్స్ అరేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈఐ డయాగ్రామ్స్ ని డ్రా చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ టు ఐడెంటిఫై ఎంటిటీస్. అంటే ఎంటిటీస్ ని గుర్తించుకోవాలి. ఫస్ట్ మొదటి స్టెప్ ఏంటంటే ఎంటిటీస్ ని గుర్తించాలి. మన యొక్క తీసుకున్న ప్రాబ్లంలో లేదా సిస్టంలో ఎన్నైతే ఎంటిటీస్ ఉన్నాయో వాటి యొక్క ఎంటిటీస్ ని గుర్తించాలి. టు ఐడెంటిఫై ఎంటిటీస్. టు ఐడెంటిఫై relevant entities of given system. అంటే మనం తీసుకున్న సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టానికి సంబంధించిన ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించాలి. ఫస్ట్ ఎంటిటీస్ ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఎంటిటీస్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించాలి. అట్రిబ్యూట్స్ ని గుర్తించాలి. టు ఐడెంటిఫై relevant attributes of the entities. To identify relevant attributes of given system called given entity. given entity. సో ఎంటిటీకి సంబంధించిన యాట్రిబ్యూట్స్ ని గుర్తించాలి. ఫస్ట్ స్టెప్ ఏం చేసాం? సిస్టానికి సంబంధించిన ఎంటిటీస్ ని నిర్ధారించాం. ఓకే, ఎంటిటీస్ నిర్ధారించాం. తర్వాత స్టెప్ ఏం చేసాం? ఆ ఎంటిటీస్ కి సంబంధించిన యాట్రిబ్యూట్స్ ని నిర్ధారించాం. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే describe the relation among the entities and attributes. attributes కి మరియు entities కి మధ్య సంబంధాన్ని నిర్వచించాలి. entities కి మరియు attributes కి మధ్య సంబంధాన్ని నిర్వచించాలి. అంటే to describe relationship between entity and attributes. attributes కి entities కి మధ్య సంబంధాన్ని మనం నిర్వచించాలి. to describe relation between entities and attributes. ఓకేనా? the next step remove unnecessary entities.
రిమూవ్ అన్నెసెసరీ ఎంటిటీస్. అనవసరమైన ఎంటిటీస్ ఏవైనా ఉంటే వాటిని తొలగించాలి. అనవసరమైన ఎంటిటీస్ ఏవైనా ఉంటే వాటిని తొలగించాలి. రిమూవ్ అన్నెసెసరీ. అన్నెసెసరీ ఎంటిటీని తొలగించాలి. అనవసరమైన ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్, నెవర్ కనెక్ట్ వన్ రిలేషన్ టు అనదర్ రిలేషన్. అంటే ఒక ఎంటిటీ కలిగి ఉన్న సంబంధాన్ని మరొక ఎంటిటీతో సంబంధం నిర్వచించకూడదు. ఒక ఎంటిటీ కలిగి ఉన్న సంబంధాన్ని మరొక ఎంటిటీకి నిర్వచించకూడదు. అంటే ఒక ఎంటిటీ కలిగి ఉన్న సంబంధాన్ని మరొక ఎంటిటీ అనేది నిర్వచించకూడదు. అంటే నెవర్ కనెక్ట్ రిలేషన్షిప్ never connect relationship of one to another. One to another. అంటే నెవర్ కనెక్ట్ రిలేషన్షిప్ వన్ టు అనదర్ ఎంటిటీ. అంటే ఒక ఎంటిటీ కలిగి ఉన్న సంబంధంతో మరొక ఎంటిటీ అనేది సంబంధాన్ని కలిగి ఉండకుండా మనం ఆ ఎంటిటీస్ ని నిర్వచించాలి. నెవర్ కనెక్ట్ రిలేషన్షిప్ వన్ టు అనదర్ ఎంటిటీ. ఒక ఎంటిటీ కలిగి ఉన్న రిలేషన్షిప్ ని మరొక ఎంటిటీ కలిగి ఉన్న రిలేషన్షిప్ తో జత చేయకూడదు లేదా నిర్వచించకూడదు. నెక్స్ట్, డిఫైన్ లైన్స్. Define lines between attribute and entity and attribute. Attribute కి మరియు ఎంటిటీకి మధ్య లైన్ ని నిర్వచించాలి. సో మనకి లైన్ ఏం డినోట్ చేస్తుంది? సింబల్స్ లోనే లైన్ అనేది ఏం తెలియజేస్తుంది? రిలేషన్షిప్ ని తెలియజేస్తుంది, అంతే కదా. లైన్ అనే సింబల్ మనకి ఈఆర్ డయాగ్రామ్ సింబల్స్ లో ఏం తెలియజేస్తుందంటే రిలేషన్షిప్ తెలియజేస్తుంది. దేనికి దేనికి మధ్య? ఎంటిటీకి మరియు అట్రిబ్యూట్ కి మధ్య సంబంధాన్ని తెలియజేయడం కోసం మనం ఇక్కడ ఏం ఉపయోగిస్తున్నాం? లైన్ అనేది డిఫైన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏం డిఫైన్ చేయాలి? లైన్ ని డిఫైన్ చేయాలి. లైన్స్ బిట్వీన్ ఎంటిటీ అండ్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్స్ కి మరియు ఎంటిటీకి మధ్య రిలేషన్షిప్ ని మనం నిర్వచించడానికి లైన్ ని డిఫైన్ చేయాలి. ఇక్కడ అర్థమవుతుందా? అంటే లైన్ ని డిఫైన్ చేయాలి. ఓకే, లైన్ ని డిఫైన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మేక్ ఎఫెక్టివ్ కలర్ ఫర్ యూజ్. అంటే మనం వినియోగించుకోవడం కోసం ఆ ఎంటిటీస్ కి లేదా అట్రిబ్యూట్స్ కి ఒక ఎఫెక్టివ్ కలర్ ని, అంటే కలర్వంతమైన కాంతివంతమైన కలర్స్ ని వినియోగించాలి. అట్రిబ్యూట్స్ కి లేదా ఎంటిటీస్ కి సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం అట్రిబ్యూట్స్ ని లేదా ఎంటిటీస్ ని సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం వాటికి సమర్థవంతమైన కలర్స్ ని వినియోగించాలి.
వాటికి సమర్థవంతమైన కలర్స్ ఉపయోగించాలి. టు మేక్ effective use of colors. Make effective use of colors. అంటే ఇక్కడ ఎఫెక్టివ్ కలర్స్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఒక రకమైన ఎంటిటీస్ కి వన్ టైప్ ఆఫ్ కలర్స్ ని డ్రా చేస్తాం. వన్ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్ కి అంటే సేమ్ అట్రిబ్యూట్స్ కి సేమ్ కలర్స్, సేమ్ ఎంటిటీస్ కి సేమ్ కలర్స్ వేయడం వల్ల మనకి ఆ ఎంటిటీస్ వాటికి సంబంధించిన అట్రిబ్యూట్స్ ని ఐడెంటిఫై చేయడం అనేది మనకి చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? దీస్ ఆర్ ద డిజైన్ ఫ్లో స్టెప్స్. సో దీస్ ఆర్ ద డిజైన్ ఫ్లో స్టెప్స్ అంటే ఇవి ఒక డిజైన్ డయాగ్రామ్ ని నిర్మించుకోవడం కోసం మనం పాటించవలసిన పద్ధతులు ఏంటంటే ఇవి. అవి ఏంటి అంటే మొదటిగా ఏం చేయాలి, ఆ సిస్టమ్ లేదా ప్రాబ్లం కి సంబంధించిన ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించాలి ఫస్ట్ ఇది. నెక్స్ట్ ఆ ఎంటిటీస్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ ని నిర్వచించాలి. నెక్స్ట్ వాటి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేయాలి. నెక్స్ట్ అనవసరమైన ఎంటిటీస్ ఏమైనా ఉంటే వాటిని తొలగించాలి. నెక్స్ట్ ఒక ఎంటిటీ కలిగి ఉన్న రిలేషన్ ని మరొక ఎంటిటీకి నిర్వచించకూడదు. నెక్స్ట్ ఎంటిటీస్ కి మరియు అట్రిబ్యూట్స్ కి మధ్య ఉన్న రిలేషన్ ని డిఫైన్ చేయడం కోసం లైన్ ని నిర్వచించాలి. సో మనం తీసుకున్న సిస్టమ్ ని సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం ఒకే రకమైన ఎంటిటీస్ కి మరియు ఒకే రకమైన అట్రిబ్యూట్స్ కి కలర్స్ ను ఉపయోగిస్తాము. ఈ స్టెప్స్ ను ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఈఆర్ డయాగ్రామ్ ని డ్రా చేస్తాం. సో ఇప్పుడు ఈఆర్ డయాగ్రామ్ ఏ విధంగా డ్రా చేయాలో తెలిసింది. సో ఇప్పుడు ఈ స్టెప్స్ ను ఉపయోగించి మనం ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. ఆ ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్ అటెండెన్స్ విత్ ఎగ్జామ్ కి స్టూడెంట్ కి అటెండ్ అవ్వచ్చు. సో వాటికి కావాల్సిన ఎంటిటీస్ ని అట్రిబ్యూట్స్ ని డిఫైన్ చేసి రిలేషన్ ని ఫామ్ చేద్దాం. ఓకేనా? ఇవి నోట్ చేయండి. ఆ స్టెప్స్ క్లియర్ గా నోట్ చేయండి అమ్మా. సో ఎరేజ్ చేస్తున్నాను. ఈఆర్ డయాగ్రామ్ ఉపయోగించి ఈ స్టెప్స్ ఉపయోగించి మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. మన సిస్టమ్ ఏంటి, ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి, స్టూడెంట్ అనే వ్యక్తి ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎన్ని ఎంటిటీస్ ఉన్నాయి, ఎన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, వాటి మధ్య రిలేషన్ ఏముంటారు అనేది చూద్దాం. ఎగ్జాంపుల్ ఈఆర్ డయాగ్రామ్ ఎగ్జాంపుల్ వచ్చి స్టూడెంట్ అటెండ్ టు ది ఎగ్జామ్. ఇది మన ప్రాబ్లం. అంటే ఎగ్జామ్ కి పరీక్షకి విద్యార్థి హాజరయ్యే విధానానికి అంటే స్టూడెంట్ ఎగ్జామ్ అటెండెన్స్ కి ఎగ్జామ్ కి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక ఈఆర్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. టు డ్రా ఈఆర్ డయాగ్రామ్ ఫర్ స్టూడెంట్ అటెండెన్స్
అటెండ్ టు ఎగ్జామ్. ఎగ్జామ్ ఎగ్జామ్ కి అటెండ్ అయ్యే విధానం మరియు స్టూడెంట్ అటెండెన్స్ కి మధ్య ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఇక్కడ స్టూడెంట్ ఎన్ని ఎంటిటీస్ ఉన్నాయి, వాటికి అట్రిబ్యూట్స్ ఏంటంటే డిఫైన్ చేయాలి. ఫస్ట్ ఎంటిటీస్ ని డిఫైన్ చేద్దాం. ఎంటిటీస్ ఎంటిటీస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? రెండు ఉన్నాయి. ఏంటంటే స్టూడెంట్ అటెండ్, సో దాన్నే స్టూడెంట్ అటెండెన్స్ అంటారు. స్టూడెంట్ అటెండెన్స్ స్టూడెంట్ అటెండెన్స్ స్టూడెంట్ అటెండెన్స్ ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చి ఎగ్జామ్. యాజ్ పర్ ఫ్లో ఆఫ్ ఫిగర్స్ బట్టి మనకి ఏం తెలుసు? ఫస్ట్ ఎంటిటీస్ ని నిర్వచించాలి. ఓకే, ఎంటిటీస్ నిర్వచించాం. ఆ ఎంటిటీస్ ఏంటి ఇక్కడ? ఒకటి స్టూడెంట్ అటెండెన్స్, ఒకటి రెండవది ఎగ్జామ్. స్టూడెంట్ అటెండెన్స్ ఒకటి, ఎగ్జామ్ ఒకటి. సో ఇప్పుడు స్టూడెంట్ కి సంబంధించిన యాట్రిబ్యూట్స్ ని డిఫైన్ చేయాలి. ఎంటిటీస్ నిర్వచించాం. నెక్స్ట్ ఏం చేయాలి? సెకండ్ స్టెప్ యాట్రిబ్యూట్స్ ని నిర్వచించాలి. స్టూడెంట్ అనే యాట్రిబ్యూట్ కి ఏముంటాయి అంటే స్టూడెంట్ కి సంబంధించిన యాట్రిబ్యూట్స్ రాయాలి. ఏముంటాయి యాట్రిబ్యూట్స్ లో? ఫస్ట్ స్టూడెంట్ తీసుకుంటున్నాం. స్టూడెంట్ 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 కి ఏముంటది? నేమ్. స్టూడెంట్ నేమ్ ఉంటుంది. స్టూడెంట్ ఫోన్ నెంబర్, స్టూడెంట్ ఈమెయిల్, స్టూడెంట్ నంబర్. అంటే స్టూడెంట్ అంటే విద్యార్థి యొక్క పేరు, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నంబర్ విద్యార్థి యొక్క అడ్మిషన్ నంబర్, స్టూడెంట్ ఈమెయిల్, స్టూడెంట్ అడ్రస్, ఈ స్టూడెంట్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్. స్టూడెంట్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ ని కూడా నిర్వచించాం. స్టూడెంట్ నేమ్ ఇచ్చుకున్నా, స్టూడెంట్ నెంబర్ ఇచ్చుకున్నా అంటే నెంబర్, నెక్స్ట్ స్టూడెంట్ ఈమెయిల్ ఇచ్చుకున్నా, స్టూడెంట్ అడ్రస్ ఇచ్చుకున్నా. మనకి ఇంకొక ఎంటిటీ ఉంది. ఏంటిది? ఎగ్జామ్. ఎగ్జామ్ కి సంబంధించినవి కూడా నిర్వచించాలి. సో ఎగ్జామ్ లో ఏముంటే మనకి ఎగ్జామ్ యొక్క సబ్జెక్టు, ఎగ్జామ్ యొక్క సబ్జెక్టు, ఎగ్జామ్ నెంబర్. ఎగ్జామ్ వచ్చినప్పుడు ఏముంటే మనకి ఎగ్జామ్ నెంబర్, సబ్జెక్టు, మూడోది రికార్డు. సో చూడండి అమ్మా. సో ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఎగ్జామ్ నెంబర్ మన కోడ్ ఉంటుంది కదా, 219 111 219 కోడ్ ఉంటుంది. అలా ఎగ్జామ్కి పర్టికులర్ ఎగ్జామ్ కోడ్ ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ కోడ్ ఉంటుంది. నెక్స్ట్ రికార్డు. సో సబ్జెక్ట్ ఎగ్జామ్ నెంబర్ ఇచ్చుకుంటాం, నెక్స్ట్ సబ్జెక్ట్ ఇస్తాం, రికార్డు కూడా ఇస్తాం.
అయితే ఇక్కడ రికార్డ్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఇంకా డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇక్కడ రికార్డ్ దగ్గరకు వచ్చినప్పటికి డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. సో ఆ యాట్రిబ్యూట్స్ ఏంటంటే మనకి రికార్డ్ అనేటప్పటికి స్టూడెంట్ ఎగ్జామ్ రాసినప్పుడు స్టూడెంట్ యొక్క రిజల్ట్ ఏం రాస్తాం, స్టూడెంట్ యొక్క రిజల్ట్ ఇదే సబ్జెక్ట్, ఆ రిజల్ట్ కి సంబంధించిన సబ్జెక్ట్ ఏంటనేది డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఆడు పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది కూడా డిఫైన్ చేయాలి. పాస్ ఆర్ ఫెయిల్, ఓకేనా? అవి రికార్డుకి సంబంధించిన అట్రిబ్యూట్స్. సో మనకి ఎంటిటీస్ నిర్వచించాం, ఫస్ట్ స్టెప్ అయింది. రెండవ స్టెప్ అట్రిబ్యూట్స్ నిర్వచించాం, రెండో స్టెప్ అయింది. మూడో స్టెప్ ఏంటి, ఆ అట్రిబ్యూట్స్ కి ఎంటిటీస్ కి రిలేషన్షిప్ ని మనం ఫామ్ చేయాలి. సో రిలేషన్షిప్ ని ఫామ్ చేయాలంటే స్టూడెంట్ ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ఆడు కూర్చున్న ప్లేస్ అంటే సిట్, ఎగ్జామ్ హాల్. ఆ రిలేషన్ ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ హాల్ అన్నమాట. సో రిలేషన్ ఏంటి, మూడో స్టెప్ ఏంటి, ఎగ్జామ్ హాల్. సో ఎగ్జామ్ హాల్ అనేది స్టూడెంట్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం కల్పిస్తుంది. ఓకేనా? ఎగ్జామ్ అంటే ఇక్కడ ఏం చేస్తాం, అట్రిబ్యూట్స్ ని ఎంటిటీస్ కి మధ్య రిలేషన్ తెలియచేయడం కోసం ఎగ్జామ్ హాల్ అనే వేరొక ఎంటిటీని తీసుకున్నాం, రిలేషన్షిప్ ని. సో ఆ రిలేషన్ ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ హాల్. సో ఎగ్జామ్ హాల్ అనే కదా మీరు ఎగ్జామ్ రాసేది, ఎగ్జామ్ హాల్ లోనే ఎగ్జామ్ రాస్తాం. సో స్టూడెంట్ అనేది ఎక్కడ రాస్తాడు, ఎగ్జామ్ హాల్ లో రాస్తాడు. సో ఎగ్జామ్ కి స్టూడెంట్ కి మధ్య రిలేషన్ తెలియచేసేది ఎవరు ఇక్కడ, ఎగ్జామ్ హాల్. సో వీటి యొక్క డయాగ్రామ్ అనేది చూద్దాం. ఇండివిజువల్ గా డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో నోట్ చేస్తారు కదా, ఇవి ఎంటిటీస్ డిఫైన్ చేసాం, అట్రిబ్యూట్స్ డిఫైన్ చేసాం, స్టూడెంట్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ డిఫైన్ చేసాం, ఎగ్జామ్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ డిఫైన్ చేసాం, రికార్డ్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ కూడా డిఫైన్ చేసాం. సో ఇవన్నిటిని ఉపయోగించి మనం ఇప్పుడు ఒక డయాగ్రామ్ డ్రా చేద్దాం, ఇండియా డయాగ్రామ్ సింబల్స్ ఉపయోగించి. స్టూడెంట్ అటెండెన్స్, స్టూడెంట్ అటెండెన్స్ లో స్టూడెంట్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఏమైనా ఇచ్చుకున్నామో అవి డ్రా చేయాలి. ఏమి ఇచ్చుకున్నాం, స్టూడెంట్ నేమ్, ఈమెయిల్, నంబర్, అడ్రస్. స్టూడెంట్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్. స్టూడెంట్ కి సంబంధించిన అటెండెన్స్ లో స్టూడెంట్ నేమ్ ఉంది, స్టూడెంట్ ఈమెయిల్ ఉంది, స్టూడెంట్ నెంబర్ ఉంది, నెక్స్ట్ స్టూడెంట్ అడ్రస్ ఉంది. అవన్నీ స్టూడెంట్ కి సంబంధించినవి.
ఓకేనా. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ హాల్. ఎగ్జామ్ హాల్ కూడా డ్రా చేసాం. ఎగ్జామ్ హాల్ కూడా డ్రా చేసాం. నెక్స్ట్ ఎగ్జామ్. ఎగ్జామ్ కి సంబంధించిన యాట్రిబ్యూట్స్ డ్రా చేయాలి. ఎగ్జామ్ నెంబర్, సబ్జెక్ట్, నెక్స్ట్ రికార్డ్. These are the exam related attributes. ఓకేనా, ఎగ్జామ్ రిలేటెడ్ అట్రిబ్యూట్స్. ఇక మనకి రికార్డ్కి కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రికార్డ్ ఏం చేయాలంటే దీన్ని కూడా ఎంటిటీ కింద కన్సిడర్ చేయాలి. రికార్డ్. సో ఈ రికార్డ్కి ఏమున్నాయి? రికార్డ్, రిజల్ట్, సబ్జెక్ట్, పాస్ ఆర్ ఫెయిల్. These are the రికార్డింగ్ సంబంధించిన అట్రిబ్యూట్స్ ని కూడా రిలేషన్ ఫామ్ చేసాం. ఓకేనా. సో ఒకసారి చూడండి, రికార్డ్ దగ్గర రికార్డ్కి మరియు రికార్డ్. సో ఇక్కడ రికార్డ్ కార్డ్ అని రాయండి. రికార్డ్ కార్డ్, రికార్డ్ కార్డ్కి రికార్డ్ మరి ఎగ్జామ్కి రికార్డ్ కార్డ్ని కన్సిడర్ చేసాం. సో ఇక్కడ రిజల్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్లో వచ్చిన పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది తెలియజేస్తుంది. సో స్టూడెంట్ని డిఫైన్ చేసాం, ఎగ్జామ్ని డిఫైన్ చేసాం, ఎగ్జామ్ హాల్ కూడా డిఫైన్ చేసాం. ఆ రిలేషన్ ఎవరు తెలియజేస్తున్నారు? స్టూడెంట్కి ఎగ్జామ్కి ఇక్కడ ఎగ్జామ్ హాల్ అని డిఫైన్ చేస్తారు. అయితే ఈ సింబల్స్ ఏమంటారు అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఉన్న సింబల్ ఎలిప్స్, రెక్టాంగిల్, ఇంకేమన్నా డైమండ్, ఇంకేమన్నా లైన్స్. ఓకేనా. మన స్టెప్స్ ప్రకారం డయాగ్రామ్ డ్రా చేసాం. డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత ఏం చేయాలి? వాటికి ఎఫెక్టివ్ యూజ్ అంటే మనకి ఎఫెక్టివ్ కనిపించడానికి ఏం చేస్తాం? కలర్స్ని యాడ్ చేస్తాం. కలర్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఆ కలర్స్ అనేవి మీకు రెక్టాంగిల్ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, వీటిలన్నిటికీ వన్ టైప్ ఆఫ్ కలర్ యాడ్ చేస్తాం. అంటే అవి ఎంటిటీస్ అని మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెక్టాంగిల్ కింద బ్లాక్ అసైన్ చేస్తాను, గ్రీన్ అసైన్ చేస్తాను, రెడ్ వేసాను. అంటే రెడ్ అన్నీ కూడా ఏంటి? ఎంటిటీస్ అని అర్థం. రెడ్ అన్నీ కూడా ఎంటిటీస్. సో ఎలిప్స్కి గ్రీన్ వేసాను, ఎలిప్స్కి గ్రీన్ వేసాను. ఇప్పుడు గ్రీన్ అన్నీ ఏంటి? యాట్రిబ్యూట్స్ అని అర్థం. గ్రీన్ అన్నీ కూడా యాట్రిబ్యూట్స్. డైమండ్కి గ్రే కలర్ వేసాను.
గ్రే కలర్స్ అన్ని ఏంటి డైమండ్స్. గ్రే కలర్స్ అన్ని డైమండ్స్. డైమండ్స్ ఏం తెలియజేస్తే రిలేషన్షిప్ ని తెలియజేస్తాయి. లైన్ కి బ్రౌన్ కలర్ వేసాను. సో ఈ బ్రౌన్ కలర్స్ అన్ని ఏంటి, బ్రౌన్ కలర్ లైన్స్ అన్ని ఏంటివి అట్రిబ్యూట్స్ కి ఎంటిటీస్ కి మధ్య సంబంధాన్ని తెలియజేసేవని రిప్రజెంట్ చేస్తాం. ఈ విధంగా మనం ఒక ఈఏ డయాగ్రామ్ ఉపయోగించి ఒక ప్రాబ్లం ని ఈజీగా అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఒక ప్రాబ్లం ని ఈజీగా సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో once again say about and tell overview of the EI diagram designing. సో EI diagram ఏ విధంగా డిజైన్ చేయాలి అనే స్టెప్స్ చెప్పుకున్నాం. సో ఆ స్టెప్స్ లో మొదటిగా ఏం నిర్వచించాలి, మనం తీసుకున్న ప్రాబ్లం లేదా సిస్టమ్ యొక్క ఎంటిటీస్ ని నిర్వచించాలి. నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకున్న ప్రాబ్లం ఏంటి, స్టూడెంట్ ఎగ్జామ్ అని రెండు ఎంటిటీస్ తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ స్టెప్ అయ్యింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాటికి సంబంధించిన అట్రిబ్యూట్స్ ని నిర్వచించాలి. అట్రిబ్యూట్స్ ఇక్కడ స్టూడెంట్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఏంటి, స్టూడెంట్ నేమ్, ఈమెయిల్, నెంబర్, అడ్రస్. అవి స్టూడెంట్ రిలేటెడ్ అట్రిబ్యూట్స్. సో సెకండ్ స్టెప్ కూడా సక్సెస్ఫుల్ గా నిర్వచించాం. థర్డ్ స్టెప్ ఏంటి, మనకి మూడింటికి అంటే ఎంటిటీకి అట్రిబ్యూట్ కి మధ్య రిలేషన్ తెలియచేయాలి. అట్రిబ్యూట్ కి ఎంటిటీస్ కి రిలేషన్ తెలియచేయాలి అంటే ఏం డిఫైన్ చేసాం, ఇక్కడ డైమండ్ సింబల్ ఉపయోగించి ఎగ్జామ్ హాల్ అనే ఒక న్యూ ఎంటిటీని డిఫైన్ చేసాం. సో ఆ ఎగ్జామ్ హాల్ అనేది మనకి ఏం తెలియజేస్తుంది, ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్ కి ఎగ్జామ్ కి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఎంటిటీకి అట్రిబ్యూట్స్ కి రిలేషన్ కూడా ఫామ్ చేసాం. ఆ రిలేషన్ దేని ద్వారా ఫామ్ చేసాం, లైన్స్ ద్వారా ఫామ్ చేసాం, లైన్స్ ద్వారా డిఫైన్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, అన్నెసెసరీ ఎంటిటీస్ ఏమైనా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ ఎగ్జామ్ వచ్చేటప్పుడు స్టూడెంట్ ఫోన్ తీసుకొస్తాడు. అది ఎగ్జామ్ హాల్కి అలౌ చేస్తాడా, అలౌ చేయడు. దట్ ఈస్ అన్నెసెసరీ డివైస్, దట్ ఈస్ ద ఎంటిటీ. సో దాన్ని అటువంటి ఎంటిటీస్ ని రిమూవ్ చేయాలి. స్టూడెంట్ ఏ పర్పస్ కి వెళ్తున్నాడో ఆ పర్పస్ కి రిలేటెడ్ ఎంటిటీస్ ని మాత్రమే క్యారీ చేయాలి. రిమైనింగ్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఇక్కడ అన్నెసెసరీ అన్ని కూడా రిమూవ్ చేసేసి మనకి వాంటెడ్ ఎంటిటీస్ ని మాత్రమే డిఫైన్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాటిని ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోవడం కోసం కలర్స్ ని డ్రా చేసాం. ఇక్కడ మీకు కలర్స్ కనిపించు, ఇక్కడ రాసిన కలర్స్. ఆ కలర్స్ ఏమో రాసుకున్నాం, ఇక్కడ గ్రీన్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ అంటే ఎలిప్స్. సో రెడ్ అయితే రెక్టాంగిల్ అని, గ్రే అయితే డైమండ్స్ అని, బ్రౌన్ అయితే లైన్స్ అని డిఫైన్ చేసుకున్నాం. సో ఈ విధంగా ఎంటైర్ ప్రాబ్లం లేదా సిస్టమ్ ని ఈజీగా అర్థం చేసుకోవడం కోసము, దాని యొక్క పూర్తిగా నిర్మించుకోవడం కోసము, ఆ సిస్టంలో ఉన్న క్లిష్టమైన ఆకృతిని విభజించి మనకు అర్థమయ్యే విధంగా నిర్మించుకోవడం కోసము ఈ EI డయాగ్రామ్ ని డిజైన్ చేస్తారు. EI డయాగ్రామ్ ఎందుకు డిజైన్ చేస్తారంటే, మనం డ్రా చేసిన స్ట్రక్చర్ లో సో మనకి ఇక్కడ ఈ స్ట్రక్చర్ ఏం చేస్తే ఈజీగా అర్థమవుతుంది మనకి. స్టూడెంట్ అంటే దీస్ ఆర్ ద ఎంటిటీస్ రిలేటెడ్ టు ది స్టూడెంట్ అట్రిబ్యూట్స్. సో ద ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఎగ్జామ్ అట్రిబ్యూట్స్ డిఫైన్ చేస్తాం. డిఫైన్ చేయడం వల్ల ఏంటంటే మనకి దాన్ని ఈజీగా అంటే సులభంగా అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దాంట్లో ఉన్న ఎంటైర్ స్ట్రక్చర్ కూడా మనం ఒకేసారి డిఫైన్ చేసేస్తాం.
అది ప్రీవియస్ కేసులో ఏం చేసాం, స్టూడెంట్కి సంబంధించినవన్నీ కూడా స్టూడెంట్కి సంబంధించిన యాట్రిబ్యూట్స్ని సెపరేట్గా డిఫైన్ చేసాం, ఎగ్జామ్కి సంబంధించిన యాట్రిబ్యూట్ని సెపరేట్గా డిఫైన్ చేసాం. అందుట్లో ఏది స్టూడెంట్ ఏది యాట్రిబ్యూట్ అనేది మనకి కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అటువంటి కన్ఫ్యూజన్ కూడా రిమూవ్ చేసుకోవడం కోసం దాన్ని పిక్టోరియల్ రూపంలో డిజైన్ చేసాం. నెక్స్ట్ వన్ ఏంటి, సో మనకి అన్ని విధాలా దాని పూర్తి ఆకృతిని నిర్మించుకోవాలి. సో పూర్తి ఆకృతి అంటే మనకి ఇచ్చిన ఎంటిటీస్ వాటికి యాట్రిబ్యూట్స్ సహాయంతో ఎంటైర్ సిస్టమ్ నిర్మించుకోవాలి. సో మనం ఉపయోగించిన ఎంటిటీ యొక్క ఎంటిటీస్ అన్ని కూడా ఫుల్ పేజ్ ఉపయోగించి మనం ఏం చేసాం, ఒక ఈఆర్ డయాగ్రామ్ సింబల్స్ తోటి స్టూడెంట్ అటెండెన్స్ కి ఎగ్జామ్ కి మనం ఒక ఈఆర్ డయాగ్రామ్ ని డ్రా చేసాం. సో దిస్ ఆర్ ద ఈఆర్ డయాగ్రామ్ ఫర్ స్టూడెంట్ అటెండెన్స్ అండ్ ఎగ్జామ్. మీకు ఎగ్జామ్ లో అడిగితే ఏదైనా ఒక ఎగ్జామ్ అంటాడు, ఎగ్జామ్ లో ఈఆర్ డయాగ్రామ్ యొక్క స్టెప్స్ రాయండి అంటాడు. సో ఈఆర్ డయాగ్రామ్ యొక్క స్టెప్స్ రాయండి అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈఆర్ డయాగ్రామ్ ని నిర్వచించి దాని యొక్క డెఫినేషన్ రాసి ఈఆర్ డయాగ్రామ్ యొక్క సింబల్స్ డ్రా చేసి అప్పుడు వాడు ఇచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో, మనం ప్రీవియస్ గా 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం. లోన్ అమౌంట్ ఒకటి, బ్యాంక్ అకౌంట్ ఒకటి, ఇప్పుడు ఎగ్జామ్ హాల్ ఒకటి. 3 ప్రాబ్లమ్స్ లో ఏ ప్రాబ్లం అయినా అడగచ్చు. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది చెప్తాను. ఈ ప్రాబ్లమ్స్ లో ఏదైనా ప్రాబ్లం అడుగుతాడు, ఆ ప్రాబ్లమ్ ని మీరు ఎంటిటీస్ ని అట్రిబ్యూట్స్ ని నిర్వచించిన తర్వాత వాటి మధ్య రిలేషన్ ని నిర్వచించాలి. సో నిర్వచించిన తర్వాత అప్పుడు డయాగ్రామ్ ని ఎంటైర్ గా డిజైన్ చేసుకోవాలి. ఓకేనా, డిజైన్ చేస్తే మనకి వాడు ఇచ్చిన ప్రాబ్లం అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మనం ఈఆర్ డయాగ్రామ్ సింబల్స్ ఉపయోగించుకుని ప్రాబ్లమ్ ని ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ ఆల్.